ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుడిచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు. అవును ప్రియమైన వారలారా, మనం విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాము. ఈ పత్రిక ఎఫెసీ పత్రికను అపొస్తలుడైన పౌలు అన్యజనులకు రాసిన విషయం రాశాడనమాట. అయితే మనము కూడా అన్యులమే కదా, మనము ఇశ్రాయేలీలము కాదు. మనము దేవుని అంటే మొదటి నుంచి దేవుని ఎరుగనటువంటి వారము, కానీ అన్యులమైనటువంటి మనకు దేవుడు తన యొక్క ప్రత్యక్షతను బయలుపరుచుకుని మనమంతా కూడా విశ్వాసము ద్వారానే మనము ఆయనను అంగీకరించి ఉన్నాము. కనుక ఆయన యొక్క కృపచేత రక్షింపబడి ఉన్నాము. ఈ విషయాన్ని మనము ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. చాలాసార్లు మనము పడిపోతూ ఉంటాము. అంటే పడిపోవడం అంటే అతిశయిస్తూ ఉంటాము. ఈ కృప చేతనే రక్షింపబడి ఉన్నాము అన్న విషయాన్ని మర్చిపోయి మనం ఏం చేస్తూ ఉంటామంటే మనం అతిశయపడుతూ ఉంటాము. ఇది మన క్రియల వల్ల కలిగినది కాదు కదా. ఆ విషయాన్ని మనం మర్చిపోతూ మనం అతిశయపడుతూ ఇతరులను కొంతమందిని చిన్నచూపు చూస్తూ ఉంటాం. అంటే ఎవరైతే ఇంకా దేవుణ్ణి అంగీకరించలేదో అలాంటి వాళ్ళను మనము చిన్నచూపు చూస్తూ ఉంటాము. అయితే అది కాదు, దేవుడు కోరుకునేది అది కాదు. ఆయన మనలను జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్నాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటు ద్వారా మనము ఎప్పుడైతే ఆయనను విశ్వసిస్తామో అప్పుడు మనల్ని కృపచేత రక్షణ ఇస్తాడు. మనకు రక్షించాడు అని మనము ఆ యొక్క కృపా వార్త, ఆ వార్తని మనము ఇతరులకు చెప్పాలి. మనము ఇతరులను దేవుని వైపుకు నడిపించాలి. అంతేగాని మనం అతిశయపడి ఇతరులను దూరంగా పెట్టి దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళను ఏదో వాళ్ళు చాలా పాపులు, దుష్టులు అన్నట్లుగా వాళ్ళను దగ్గరికి రానివ్వకుండా, లేకపోతే వాళ్ళతో మనం కలవకుండా, వాళ్ళతో మాట్లాడకుండా అలా ఏమైనా చేస్తున్నామేమో ఒకసారి మనల్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మనము ప్రతిసారి కూడా మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ ఉండాలి. అవును, నేను విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నాము అన్న విషయాన్ని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మనం చేసిన పనుల వల్ల అని మనం అనుకుంటాం, మనం చేసిన ధర్మకార్యాల వల్ల నేను రక్షించబడ్డాను, లేకపోతే నేను చేసేటువంటి ఈ గొప్ప పరిచర్య, లేకపోతే ఇంకేదైనా ఒక పని, గొప్ప పని, అనాథ శరణాలయంలో ఇది చేస్తున్నాను, లేకపోతే బీదలకు ఆహారం పంచిపెడుతున్నాను, వారికి ఏదైనా సహాయం చేస్తున్నాను, ఇవన్నీ అనుకొని ఆ క్రియల వల్ల మనం రక్షించబడినామని మనం అనుకుంటూ ఉంటాము. కానీ అలా కాదు. ఇది కేవలము కృపచేతనే ఆయన మనల్ని రక్షించాడు. ఇది మనం ఎప్పటికీ కూడా మర్చిపోరాని సత్యము. దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఇది దేవుని యొక్క ప్రణాళికలో ఎంతో ప్రాముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్నది. మనము పరిశుద్ధులము, నిర్దోషులముగా ఉండడానికి ఏర్పరచబడ్డాము. కానీ దానిని బట్టి మనం అతిశయపడడానికి వీలు లేదు. ఎందుకంటే ఆ పరిశుద్ధత, ఆ నిర్దోషత్వంలో అవన్నీ కూడా దేవుడే మనకు కలిగిస్తాడు తప్ప మనం చేసుకోలేము. మనం ఏమాత్రము పరిశుద్ధత మనం పొందుకోలేము. మనము నిర్దోషులంగా ఉండడానికి కూడా మనకు అసలు అవకాశం లేదు. మనం అలా చేసుకోలేము కూడా. మన దోషాన్ని మనం పోగొట్టుకోనే లేము. ఏ విధంగా ఇశ్రాయేలీల కాలంలో వారు తమ యొక్క పాపములన్నిటినీ ఆ పశువు మీద మోపి ఆ పశువు యొక్క రక్తమును అతి పరిశుద్ధ స్థలంలో వారు ప్రోక్షించి ఆ విధంగా వారి యొక్క పాప పరిహారం పొందేవారు. అది కూడా ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం కూడా వారు ఆ విధంగా చేసేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. మనం అలా కూడా కాదు. అలాగ కాకుండా దేవుడు మనందరి కొరకు ఒక్కసారి ఆయన శిలువ మీద మరణించాడు. మన పాపములన్నిటినీ ఆయన మోసాడు, భరించాడు. మన శాపములన్నిటినీ కూడా ఆయన భరించాడు. కాబట్టి మనలో ఇక మనము పాపులము కాదు, మనము శాపగ్రస్తులము కాదు.
దేవుడు మనల్ని రక్షించాడు కాబట్టి మనము వాటి నుంచి విడుదల పొందుకొని ఉన్నాము. కాబట్టి మనము రక్షణ పొందినటువంటి వారము విశ్వాసులంగా ఉండాలి. మానవులందరూ కూడా స్వభావ సిద్ధంగా దేవునికి విరోధులై ఉన్నారు. కనుకనే ఆయన నుండి వేరైపోయారు. అయినా కూడా దేవుడు మానవుడు దేవునికి విరోధిగా ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి తిరస్కరించిన వారిని కూడా తన కృపతో అంగీకరించాడు. అందువలననే ఆయన కరుణాసంపన్నుడై నిస్సహాయంగా ఉన్నటువంటి మన పరిస్థితులను అన్నింటినీ బాగు చేయడానికి మనందరిపైన కూడా కరుణ చూపి, దయ చూపి, కృప అంటే మనము యోగ్యత లేదు మనకు, కృప అంటే యోగ్యత లేని వారికి యోగ్యత దయచేయడమే, అనర్హులకు అర్హత ఇవ్వడమే. ఆ విధంగా మనము ఏమాత్రం యోగ్యత లేనప్పటికీ కూడా మనకు ఈ రక్షణ ఇవ్వడం అనేది ఎంతో గొప్ప విషయం, ఎంతో ధన్యత. దీనికి మనము అది ఒక వరము, అది దేవుడిచ్చినటువంటి వరము. దాన్ని బట్టి మనము అతిశయపడవలసిన మన కార్యాలను బట్టి మనం అతిశయపడకూడదు. రక్షణ కార్యం అనేది దేవుని మహిమ కొరకు మనకు అందించబడింది. కాబట్టి దాని గురించి మనం ఎవ్వరం కూడా అతిశయపడవలసిన పని లేదు. అది దేవుని వరము గనుక, అది దేవుడు మనకిచ్చాడు గనుక దాన్ని బట్టి మనము ఎంతగానో కృతజ్ఞులమై దేవునికి అనుకూలంగా నడుచుకుంటూ ఆ విషయాన్ని గురించి ఇతరులకు చెప్పగలిగే స్థితి మనం కలిగి ఉండాలి. ఆయన మనకు అంటే ఎవరెవరైతే ఈ విధంగా రక్షించబడతారో వారందరూ కూడా ఎట్లా నడుచుకోవాలని అన్నది దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. ఆయన సత్క్రియలు చేయడానికి మనలను ఏర్పరచుకున్నాడు. మనము సత్క్రియలు చేయాలని ఆయన మనల్ని సృష్టించాడు కదా. ఆ సృష్టి చేసేటప్పుడే ఒక్కొక్కరిలో ఒక్కొక్క తలాంతును ఆయన పెట్టి ఒక్కొక్కరిని కూడా ఎంతో ప్రత్యేకంగా సృష్టించాడు. అది ఆయన చేతి పని. దేవుడు మనల్ని చేసినటువంటి ఆయన చేతి పని అయి ఉన్నాం మనమంతా కూడా. రక్షణ కార్యం దేవుని చేతి పనికి ఒక ప్రదర్శన. అదేవిధంగా సత్క్రియలు కూడా మనం చేస్తున్నాము అంటే మన రక్షణకు ఫలమే. అంతేగాని మన కార్యాలు, మన గొప్ప కార్యాలు లేకపోతే మన ధర్మ కార్యాల వల్ల మనకు రక్షణ రాదు. రక్షణకు అది కారణం కాదు. అంతేకాకుండా సత్క్రియలు అనేవి దేవుని ప్రణాళికలో అనుకోకుండా వచ్చినవి కాదు. కానీ దేవుడు మన ప్రతి ఒక్క విశ్వాసి యొక్క విమోచన విషయంలో ఆయన పెట్టినటువంటి ప్రణాళికలో అవి చాలా అవసరమైనటువంటి భాగాలు. సత్క్రియలు మనము ఎప్పుడు చేస్తాము అంటే, మన యొక్క క్రియలు ఏ విధమైన క్రియల ద్వారా వెల్లడి చేయబడతాయి అంటే, మనలో నుండి కృతజ్ఞత, మనలోని వ్యక్తిత్వము, మన యొక్క క్రియలు, వీటి ద్వారా ఇది వెల్లడిపడతాయి. అంటే సత్క్రియలు వెల్లడి చేయబడతాయి. ఈ విధంగా దేవుడు మనకిచ్చినటువంటి ధన్యతను బట్టి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగిన వారమై ఉన్నాము. దేవుడు తన ఒకడే కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా మనకు రక్షణ కలుగజేశాడు. కాబట్టి మనము ఇతరులు అంటే ఎవరైతే పాపంలో పడి మునిగిపోతూ ఉన్నారో వారిని మనం దేవుని వైపునకు ఆకర్షించడానికి ప్రయత్నించాలి. మానవులమైన మనము దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవునితో మనకు సమాధానం లేదు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు మనకు దేవునికి మధ్యలో సమాధానము కలిగించాలనే ఉద్దేశం ఆయన కలిగి ఉంది. కనుక ఆయన ఆ ప్రణాళిక చొప్పున ఆయన ఈ శిలువ పైన మరణించడం జరిగింది. ఆయన మరణించిన ఆ మరణం ద్వారా మనకు సమాధానము కలిగింది. ఆయనకు మనకు మధ్య ఒక మధ్యవర్తిగా ప్రభువైన యేసు ఉన్నాడు. ఆ విధంగా మనము ఎంతో ధైర్యంగా దేవుని కృపాసనం దగ్గరకు మనము ధైర్యంగా చేరగలుగుతున్నాము. అదంతా కూడా దేవుని యొక్క కృపచేతనే, ప్రభువైన యేసు యొక్క ఆ నిర్మలమైన ఆ విలువైన ఆ త్యాగం వల్లనే, ఆ శిలువ యాగం ద్వారానే ఇది జరిగింది. ఇది మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకొని
మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. అంతేకాదు ఈ రక్షణ వార్తను సువార్తగా ఇతరులకు చెప్పవలసిన వారమై ఉన్నాము. దేవుడి కృపావార్తను దీవించునుగాక. సర్వశక్తిమంతుడైన దేవ, నీకు వందనములు. అద్వితీయుడవు తండ్రి, ఆశ్చర్యకరుడవు, నీకు వందనములు. మా తండ్రి, ఈ ఉదయకాలంన ప్రభా నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థనలు ఆలకించమని వేడుకొంచున్నాము. తండ్రి, మేము ఏమాత్రం యోగ్యత లేని వారం కాము. అయినప్పటికీ ప్రభా, మీరు మీ యొక్క కేవలము మీ యొక్క కృపచేతనే, మా విశ్వాసం ద్వారా నీ కృపచేత మమ్మల్ని రక్షించి ఉన్నావు తండ్రి. ప్రభా, నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఆ యొక్క రక్షణలో మేము స్థిరపడి బలపడి కొనసాగినట్లుగా ఇతరులకు నీ గురించి చెప్పడానికి మాకు సహాయం చేయమని తండ్రి, మమ్మలను ఎప్పుడైతే రక్షించావో ఆ సమయంలో తండ్రి నీవు మాకు మేము చేయవలనని ఏ ఏ సత్క్రియలను మా కొరకు ఏర్పాటు చేశావో ఆ సత్క్రియలను మేము చేయడానికి మీరు మా కృప చూపించమని వేడుకొంచున్నాం ప్రభా. తండ్రి, సమస్తము కూడా జగత్తు పునాది వేయబడక మునిపే నిర్మితమైంది, నిర్మాణమైంది, ఏర్పాటైంది తండ్రి. అందుని బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఎంత అయోగ్యులము అది జ్ఞాపకం చేసుకుని ప్రభా, అంతేకాకుండా నీవు మా పట్ల చూపిన కృపను మేము జ్ఞాపకం చేసుకొని ఆ రక్షణ విషయమై నాయన మేము ఇతరులకు చెప్పే వాళ్ళంగా ఉండనట్లుగా మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, మేము అయోగ్యులం నాయన, అయినప్పటికీ నీ తండ్రి మాకు నీవు శక్తిని ఇస్తావు. ఎప్పుడైతే మేము రక్షించబడతామో అప్పుడు మీరు నీ యొక్క ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధ ఆత్మని మాలో ఉంచుతావు. కాబట్టి ఆయన యొక్క గైడెన్స్తో మేము ఇతరులకు నీ గురించి చెప్పగలగడానికి మాకు కృప చూపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభువా తండ్రి. ఈ దినము తండ్రి మా పనులలో మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించండి. నీకు మహిమార్థంగా జీవించడానికి సహాయం చేయండి మా తండ్రి. ఎంతమంది అయితేనైనా మరి తమ పనులలో అనేకమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. పని స్థలంలో తండ్రి వారు ఏమైనా విరోధమును ఎదుర్కొంటున్నట్లయితే తండ్రి, అన్యాయం ఎదుర్కొంటున్నట్లయితే అలాంటి వారందరికీ కూడా కావాల్సినటువంటి నీ యొక్క కృపను అనుగ్రహించి వారందరికీ వాటి నుంచి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విద్యార్థులను దీవించండి. వారందరూ మరి కొంతమంది పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి కొంతమంది ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు ప్రభా. ఎలాంటి ప్రతి ఒక్కరికి కూడా వారికి కావాల్సినటువంటి చక్కటి ఉత్తీర్ణతను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి మంచి జ్ఞానం అనుగ్రహించండి. ప్రతి ఒక్కరూ ఉన్నతమైన స్థితికి వచ్చినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సఫలత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఇంకా సంతానం కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నటువంటి బిడ్డను దీవించి వారిలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరచం తండ్రి ప్రభా. మరి క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమంది నాయన భయంకరమైన వ్యాధులతో ఎంతో బాధపడుతూ తండ్రి చికిత్స కొరకు అనేకమైన హాస్పిటల్స్లో ఉంటున్నారు ప్రభా. మరి కొంతమంది ఎంతో క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు తండ్రి. ఆ విషయంలో మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభా. వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనతను కూడా తీసివేయమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా. ఉపశమనమును అనుగ్రహించండి. ఎంతో భయంకరమైన వేదనను అనుభవిస్తూ మరి భయంకరమైన వేదనాభరితమైనటువంటి ఆ యొక్క అనారోగ్యం నుంచి విడుదల అనుగ్రహించి స్వస్థపరిచి సంపూర్ణంగానైనా వాళ్ళను క్షేమంగా ఇళ్ళకు చేర్చమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం ఎవరెవరైతే అనేకమైన ప్రొసీజర్స్ గుండా సర్జరీస్ గుండా వెళ్తున్నారో వారందరినీ కూడా మీరు లేవనెత్తి వారిని క్షేమంగా వారి ఇళ్ళకు చేర్చమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ. ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నటువంటి వారిని, అప్పుల సమస్యలతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారి నుంచి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ. వారి యొక్క ప్రతి అవస్థ నుంచి నాయన, ప్రతి సమస్య నుంచి కూడా వారికి విడుదల రావాల్సినటువంటి ఫండ్స్ త్వరగా విడుదల అవ్వనట్లుగా ప్రభా కృప చూపించి నాయన, అప్పులన్నీ కూడా తీరిపోయి ప్రతి ఒక్కరు కూడా సమాధానంతో జీవించగలగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ. ఎంతమంది అయితే నాయన మరి కుటుంబాలలో ఐక్యత లేక భార్యాభర్తలు
మరి విడిపోయి ఉంటున్నారో అలాంటి వారిని కలుసుకున్నట్లుగా సహాయం చేయండి తండ్రి. ముఖ్యంగా ప్రభా వారి మధ్యలో ఉన్నటువంటి మనస్పర్ధలను తొలగించి సంపూర్ణంగా నాయన వారు సమాధానంతో జీవించగలిగినట్లుగా మీరు కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభా కుటుంబాలపై దాడి చేస్తున్న సాతాను శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మీరు మమ్మల్ని అందరినీ కూడా తండ్రి ఎంతగానో కాచి రక్షిస్తున్నారు. మా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఎంతమంది నాయన భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీవు వచ్చి మమ్మల్ని రక్షించి లేపినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, మా జీవిత ప్రయాణంలో కొనసాగడానికి మాకందరికీ కూడా నాయన నీవు శక్తినిస్తున్నావు. అందుని బట్టి నీకు వందనాలు. మా మార్గములను వెలుగుతో నింపి మమ్మల్ని మాకు సహాయం చేస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా తండ్రి నాయన, మాలో ఒక్కొక్కళ్ళలో ఉన్నటువంటి నిరాశ, నిస్పృహలను, కృంగుదలను సమస్తమును తొలగించమని ప్రార్థిస్తున్నాము. ప్రపంచమంతటా శాంతి సమాధానములను అనుగ్రహించండి దేవా. నీ యొక్క ప్రజలు తండ్రి ఇశ్రాయేలీయులు ఎంతో బాధలు వేదనలు ఎదుర్కొంటుండగా వారి జీవితాలలో నీవు ఇన్వాల్వ్ అయ్యి ఆ పరిస్థితులన్నింటినీ బాగు చేయమని వేడుకుంటున్నాము. యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇంకా రష్యా యుక్రెయిన్ల మధ్య కూడా ఎంతో భయంకరమైన యుద్ధం జరుగుతుండగా అక్కడంతా కూడా మీరుండమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, ఇంకా తండ్రి ఎంతో కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆ ఆత్మీయులను కోల్పోయి ఆదరణ లేక ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ఆదరించి వారికి సంతోషం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. నీ సేవకులను ఆశ్రయించి ప్రతి ఒక్కరూ నిన్ను అంగీకరించేలాగున నీ యొక్క సేవలో అద్భుతంగా వాడబడినట్లుగా వారి యొక్క సేవ ద్వారా ప్రతి ఒక్కరు నిన్ను అంగీకరించేలాగా సహాయం చేయండి. మా ప్రభా తండ్రి, ఎంతోమందినైనా రక్షణ లేక ఉన్నారు తండ్రి, నిన్ను ఎరుగక ఉన్నారు. అలాంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారిని నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి ప్రభా, మరి మా దేశంను దీవించండి. మా దేశ పరిపాలకులను, అధికారులను, ఉద్యోగులను ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరూ నీతి నిజాయితీలతో పనిచేయడానికి సహాయం చేయండి. ముఖ్యంగా రానున్న ఎలక్షన్స్ను గురించి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం ప్రభా. తండ్రి, నీ యొక్క కృపచేతనే తండ్రి, నీ యొక్క అధీనంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని సరిచేసి ప్రభా నాయన మాకు మంచి గవర్నమెంట్ని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. ప్రజలందరూ కూడా విఘ్నతతో తమ ఓటు వినియోగించుకోవడానికి సహాయం చేయండి. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, ఈ దినం మీ పాద సన్నిధిలోకి మమ్మల్ని చేర్చినందుకు నీకు వందనాలు ప్రభా. మరి ప్రతి ఒక్కరిని దర్శించి ఎవ్వరికి ఎలాంటి సమస్యలున్నా ఆ సమస్యలన్నింటినీ తొలగించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ప్రభా. మాకందరికీ నూతన శక్తిని, నూతన బలమును అనుగ్రహించి మేము నీ కొరకు వాడబట్టుకు సహాయం చేయండి. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.